నా హృదయపూర్వక వందనాలు. గడిచిన కాలమంతయు మనలందరినీ కాచి కాపాడి సజీవులకులు ఉంచి ఈ దినాన మనకందరికి ఇచ్చిన సమయాన్ని బట్టి ఆ దేవాదేవునికి మహిమ ఘనత ప్రభావములు ఆయనకి చెల్లును గాక. ఈ దిన వాక్యాన్ని మనం జ్ఞాపం చేసుకుందాం. కీర్తనలు 143వ దావీదు కీర్తన 10వ వచనాన్ని మనం చదువుకుందాం. 143వ దావీదు కీర్తన 10వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నీవే నా దేవుడవు, నీ ఆత్మ నన్ను నడిపించునుగాక. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమును నన్ను నడిపించునుగాక. మరొకసారి చదువుకుందామండి. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమును నన్ను నడిపించునుగాక. ఈ యొక్క వాక్యాన్ని మరొక తర్జుమాలో మనం చూస్తే, నీ చిత్తం ప్రకారం నడుచుకోవటం నాకు నేర్పించు. నా దేవుడవి నువ్వే, నీ ఆత్మ ద్వారా యథార్థత నివసించే ప్రదేశములో నన్ను నడిపించు. నీ ఆత్మ ద్వారా యథార్థత నివసించే ప్రదేశములో నన్ను నడిపించని వేరే వర్షంలో మనం చూడగలము. కనుక ప్రభునందు ప్రేమైన దేవులారా, ఇదేనా దయగల నీ ఆత్మ నన్ను నడిపించును గాక అని మనము ఎక్కువగా దేవుని సందులో ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఇది దావీదు కీర్తన దేవుని మహత్యం లేక మంచితనం గురించి తెలియజేసే కీర్తనగా మనం చూస్తున్నాం. నీవే నా దేవుడు, దయగల నీ ఆత్మ నన్ను నడిపించునుగాక. ప్రభునందు ప్రేమిన ఈ యొక్క గూగుల్ మీట్లో ఉంటున్న దేవుని బిడ్డలారా, దేవునికి ఆత్మ మనకెంతో అవసరం. ఆయన ఈ కృపాకాలంలో మనల్ని అందరినీ నడిపిస్తున్నాడు. ఆయన ఆత్మ మరి ఎప్పటి వరకు ఉంటుందంటే, రెండవ రాకడ వచ్చేంత వరకు ఆయన ఆత్మ ఈ లోకంలోనే ఉంటుంది. కనుక ఆయన ఆత్మ ద్వారా మనము నడిపించబడే వారుగా ఉండాలనేది మనం దేవుని వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తున్నాం. అయితే ఒక విషయాన్ని మనం గమనించండి. సముద్రములో ప్రయాణం చేస్తున్న వారు, అంటే ఓడ ప్రయాణం చేస్తున్న వారు ఓడ ఏ దిక్కు పోవచ్చున్నది, ఎటు వెళుతున్నదో తెలుసుకోవటానికి ఒకటి ఉంటుందండి. అదే ఒక సాధనం ఉంటుంది. దాన్ని దిక్కుచూచి అని అంటూ ఉంటారు. ఈ దిక్కుచూచి లేకపోతే మరి వేరే కంట్రీస్, వేరే ప్రాంతానికి వెళ్ళిపోయి మరి వారిని పోలీసు వారు అరెస్ట్ చేసి జైలు వేసిన సందర్భాలు చూస్తూ ఉంటాం. అయితే దిక్కుచూచి బట్టి వాళ్ళు ప్రయాణం అయ్యి మళ్ళీ తిరిగి వారి గమ్యం రావడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇది అయస్కాంతంతో ఏర్పాటు చేయబడిన దిక్కుచూచి. మరి అయస్కాంతం శక్తి వలన తనంతట అదే కదులుతూ ఎల్లప్పుడూ ఉత్తర దిక్కుని చూపిస్తుంది. సముద్ర ప్రయాణం చేసేవారికి ఈ దిక్కుచూచి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా ఈ లోకమనే సముద్రములో విశ్వాసులు ఉంటున్న మనల్ని నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు, ఆత్మదేవుడు తన గొప్ప శక్తిని ఉపయోగిస్తున్నాడు. విశ్వాసులైన వారు పరిశుద్ధాత్మ నడిపింపు ప్రకారంగా నడవలసి ఉన్నది. అప్పుడే మనలను పాప శరీర లోకము నుండి
మనల్ని ఏమి చేయదు అనేది మనం అర్థం చేసుకోవాలి. ప్రభునందు ప్రియమైనములారా, గలతీ 5 ప్రకారంగా మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు, నేను చెప్పునదేమనగా ఆత్మానుసారంగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలు నెరవేర్చుకోరు అన్న మాట మనం చూస్తున్నాం. మనం ఆత్మీయంగా పరిశుద్ధాత్మ దేవుడు నడిపించిన విధంగా మనం నడిస్తే మనము ఈ లోక సంబంధమైన వాటిని నెరవేర్చకుండా దేవుని చిత్తంగా కొనసాగించే వరకు ఉంటున్నాం. అందుకే దావీదు మహారాజు ఇలాగా మనవి చేసుకున్నాడు, నీవే నా దేవుడవు, దయగల నీ ఆత్మ నన్ను నడిపించును గాక అన్నది మనం జ్ఞాపం చేసుకుంటున్నాం. శరీర సంబంధమైన ఆశలను మన అందరిలో ఉంటాయి. అయితే వాటిని ఆత్మానుసారంగా మనం వాటిని ఆత్మానుసారంగా నడుచుకున్నప్పుడే శరీర సంబంధమైనవి అనగతొక్కి మనం జయించగలము. హల్లెలూయా. కనుక సత్యస్వరూపి ఆత్మ వచ్చినప్పుడు మీరు సర్వసత్యంలో నడిచెదరు అన్నది దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఆదికాండము 1వ అధ్యాయము మనం ఒకసారి మన జ్ఞాపం చేసుకున్నప్పుడు, ఆదియందును దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆదియందును దేవుడు భూమి ఆకాశమును సృజించెను. దేవుడు అన్న మాటను ఎలోహీం, ఈ ఎలోహీం అనే పదాన్ని బహువచనముగా మనం చూస్తున్నాం. దీన్ని త్రిత్వము అన్నది కూడా మనం జ్ఞాపం చేసుకోవాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మలో మనం నడిపించబడిన వారుగా ఉండాలి. దేవుని ఆత్మ ఉన్నప్పుడే మనం అనేక విషయాల్లో ముందుకు సాగిపోగలము. ఎజ్కేలు గ్రంథంలోని 37వ అధ్యాయము 10వ వచనాన్ని మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు అక్కడున్న మాటని మనం తెలియజేసుకుందామండి. ఎజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 10వ వచనాన్ని మనం జ్ఞాపం చేసుకుందాం. అక్కడ ఎండిపోయిన ఎముకల గురించిన మాటను మనకు తెలియజేస్తుంది. ఆయన ఆజ్ఞాపించినప్పుడు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను, వారు సజీవులై లేచి లెక్కింప సఖ్యముగాని మహాసైన్యముగా నిలిచిరి అన్న మాట మనం చూస్తున్నాం. దేవుని ఆత్మ ఉచ్చరింప సఖ్యంగాని మూలుగులతో వారి మీద ఆవరించినట్టుగా మనం చూస్తున్నాం. ఎండిపోయిన విలువలేని స్థితిలో ఉంటున్న ఆ ఇశ్రాయేలు జనాంగానికని దేవుని ఆత్మ వచ్చినప్పుడు వారు లెక్కింపు సఖ్యముగా కనబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. కనుక దేవుని వాక్యం ప్రకారం మనం జ్ఞాపం చేసుకున్నాం, ఆత్మ లేని వారు నా వారు కానని గమనిస్తున్నాం. కనుక మన ఆత్మను ఆర్పివేసే వారుగా ఉండకూడదు. 1వ దశలోని పత్రికలో 5వ అధ్యాయం 19వ వచనంలో ఆత్మను ఆర్పకుడి అన్న మాట మనం చూస్తున్నాం. కనుక దేవుని ఆత్మ విశ్వాస హృదయాలకు వేడిమిని, వెలుగును, ఆసక్తిని రేకెత్తించే మంటను ఇస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. ఇలాంటి వారి జీవితంలో ఆత్మ ఎంతో ఉజ్జింపు చేసే విధంగా ఉంటుంది. ఆత్మను ఆర్పకుడంటే పాపములో నిర్లక్ష్యం కలిగిన వారుగా ఉంటూ, ప్రార్థన లేక, కృతజ్ఞత లేకపోవటం ఉంటే చల్లారిపోయే అవకాశాలు ఉంటుందని ఇక్కడ మనం చూస్తున్నాం. కనుక ఆత్మను ఆర్పకుడి అన్న మాట మనం జ్ఞాపం చేసుకోవాలి. ఎఫెసీ 4:30 ప్రకారంగా మనం చూస్తే,
దేవుని ఆత్మను, పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అన్నది కూడా మనం గమనిస్తున్నాం. సాధ్యమంత వరకు మనము మరణించే లోపు మన ఆత్మను రక్షించుకుంటూనే ఉండాలి, కాపాడుకుంటూనే ఉండాలి. మరి మన ఆత్మను రక్షించుకోవటమే కాదు కానీ నశించిపోయే ఆత్మలను సాధ్యమంత వరకు రక్షించుకునే వారుగా ఉండాలని మనం గమనించాలి. మనిషిలో 3 భాగాలు ఉన్నవి: శరీరము, ప్రాణము, ఆత్మ. దేవదూతలకు ప్రాణం, శరీరము, ప్రాణము, ఆత్మ ఉంటుంది కానీ శరీరం ఉండదు. జంతువులకి శరీరము, ప్రాణం ఉంటుంది, ఆత్మ ఉండదు. మనుషులైతే శరీరము, ప్రాణము, ఆత్మ ఉంటుంది. కనుక మనము ఘన, ద్రవ, వాయువు కలిగిన స్థితిలో ఉన్నట్టుగా మనం గమనిస్తున్నాం. అయితే మనకి పరిశుద్ధాత్మ నడిపింపు చాలా అవసరం. పరిశుద్ధాత్మ నడిపింపుతో మనం ముందుకు సాగిపోతే దేవుడు అనేకమైన కార్యాలు మనకు చేస్తూ ఉంటాడు. అయితే ఈనాటి కాలశంలో పరిశుద్ధాత్మ నడిపింపు కన్నా మన స్వనీతి ద్వారా మనమే నిర్ణయించుకొని సాగిపోయే స్థితిలో ఈనాటి కాలంలో జరుగుతుంది. పితరుల కాలములో ఆది పురుషులు, ఆది పితరులు పరిశుద్ధాత్మతో అనేకమైన పరిశుద్ధాత్మ నడిపింపుతో నడిచారు. ఒకసారి పరిశుద్ధాత్మ దేవుడు సువార్త వెళ్ళవద్దు, ఆగిపోన్నప్పుడు పౌలు గారు కూడా ఆగిపోయారు. పరిశుద్ధాత్మ ద్వారా ఆత్మతో మరి నశించిపోతున్న ఆ వ్యక్తులని రక్షించుకునే విధంగా పిలుపును వాడుకున్నట్టుగా మనం చూస్తున్నాం. కనుక నడిపింపు చాలా అవసరము. ఆ నడిపింపుతోనే మనం ఇంకా ముందుకు సాగాలని మనం కోరుకుంటున్నాం. అయితే పరిశుద్ధాత్మ నడిపింపు ఈనాటి కాలంలో చాలా తక్కువగా ఉంది. కారణం ఏంటంటే మన స్వనీతి ద్వారా మనల్ని మనం నిర్ణయించుకుంటున్నాం. మన సొంత నీతి జ్ఞానముతో మరి మనము నడుపుతున్నాము కానీ దేవుని శక్తితో నడపలేకపోతున్నాం. మానవు నీతి గురించి ఒకసారి మనం చూస్తే ఒక మురికి గుడ్డ వంటిదని వాక్యం చెప్తుంది. మిడిమిడి జ్ఞానముతో మనము నడిపించుకోలేమండి. పరిశుద్ధాత్మ జ్ఞానముతో కూడిన నడిపింపు మన జీవితాలు ఎంతో అవసరం ఉన్నదని దేవుని వాక్యం చూస్తున్నాం. ఇందాక దావీదు భక్తుడు చెప్పి ఉన్నాడు కదా, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక అని అన్నాడు. కనుక దేవుని ఆత్మ లేకుండా మనము ముందుకు సాగలేమండి. దేవుని ఆత్మను పక్కన పెట్టి స్వనీతితో నడుచుకున్నట్టు వల్ల చాలా మంది వారు శరీరంగానే ప్రవర్తించేవారు ఉన్నారు కానీ ఆత్మానుసారంగా నడిచేవారుగా లేరండి. కనుక బైబిల్ ప్రకారం మనం చూస్తే, బైబిల్ వాక్యం మనం చూస్తుంది, మన నీతి ఒక మురికి గుడ్డవని దేవుని వాక్యం చెలవిస్తుంది. ఏ మానవుడు నీతిమంతుడు కాదు, అందరూ పాపం చేశారు. దేవుని నీతి మనం నీతిమంతులుగా మార్చాలంటే రోమా 5:9 ప్రకారంగా, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. దేవుని స్తోత్రం. ఆయన రక్తం బట్టి మనము మరి నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. కాబట్టి మనం దేవునికి ఓగొత్తు నుండి రక్షించబడుతున్నాము. కనుక ఈనాటి కాల సమయంలో దేవుని ఎరగని వారు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిని మనం దేవునిలోకి నడిపించవలసిన
అవసరత మనకి ఎంతైనా ఉంది. యేసు ద్వారానే మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. యేసు ద్వారానే పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపుతున్నాము. మరి ఆయన దయగల ఆత్మ ద్వారా మనకు ముందుకు నడిపించబడాలని మనం కోరుకుందాం. మరొకసారి ఈ మాటలు నేను తెలియజేస్తున్నానంటే, మన స్వనీతి మీద మనం ఆధారపడవద్దు. మన సొంత ఆలోచనలు, ప్రవర్తన బట్టి, జ్ఞానం బట్టి మనం నడిపించబడ్డామంటే మనం ఎదగలేని స్థితిలో ఉండేవారుగా ఉంటున్నాం. ఈనాటి కాలశంలో మన స్వనీతిని బట్టి చాలా మంది పాప పనులు చేస్తూ, మరి మంచి పనులు పక్కన పెట్టి వారు చేసే చెడ్డ పనులకు ఒప్పింగేవారుగా ఉన్నారు. లోపల దేవుణ్ణి నిర్లక్ష్యం చేసేవారుగా ఉంటున్నారు. అయితే అటువంటి వారి యొక్క సాక్ష్యము చాలా కోల్పోతున్నారనేది మనం జ్ఞాపం చేసుకోవాలి. దేవుని ఆత్మ నడిపింపు లేకుండా స్వనీతితో నడిచే విషయాల గురించి నేను మీతో మాట్లాడుతున్నాను. మన స్వనీతి పక్కవారిని చూసి పోల్చుకుంటున్నారు. నేను వారికంటే బాగున్నాను అంటున్నారు. నేను వారికంటే మంచిగా ఉన్నాను అని గర్వించేవారుగా, లోపల చిన్న చూపు చూస్తూ ఉండేవారుగా ఉన్నారు. భూ సంబంధమైన విషయాలకి వెళ్ళి చూస్తే డబ్బు, హోదా, ఆస్తిపాస్తులు, లోక జ్ఞానాన్ని కలిగిన వారుకుంటూ, లేఖన జ్ఞానం కూడా బాగా ఎరిగి ఉన్నామని అనుకుంటూ, దైవ ఆశీర్వాదాలు కూడా వారు దూరం భావిస్తున్నాము అనుకుంటారు. కానీ వారు అలాంటి స్వభావం లేదని మనం గమనించారు. కారణం వారి స్వనీతి మీద నడుస్తున్నారు కాబట్టి. మన స్వనీతి మనుషుల దగ్గర మెప్పు కోరుకుంటుందండి. ఇటువంటి కారణం వలన దేవునితో సహవాసం, ఆయన మనసును మనం నిర్లక్ష్యం చేస్తున్నామని జ్ఞాపం చేసుకోవాలి. మన స్వనీతి జ్ఞానాన్ని బట్టి గర్విస్తుంది. మనం ఏదో నేర్చేసుకున్నామనే మనసుతో ఉంటున్నాము. ఇది నాకు కాదులే, వేరే వాళ్ళకి సంబంధించినది అన్న భావంతో ఉంటున్నా. స్వనీతి కలిగిన వారు ఏది నేర్చుకోలేరండి. ఇలాంటి స్థితి కలిగిన వారు నాకు కాదు ఈ వాక్యము, మరొకరికి సంబంధించిన వాక్యం అని అనుకుంటూ ఉంటారండి. మన స్వనీతి దేవుని కృప నుండి తొలగింపబోతుందండి. కృప అర్హత లేని వారికి ఇచ్చేదే ఈ యొక్క కృపను. ఈ యొక్క స్వనీతి కలిగిన మనుషులు దేవుని గురించి అన్నీ తెలుసు, బైబిల్ చదవడం తెలుసు, ప్రార్థించడం తెలుసు, ఎలాగుండాలో తెలుసు. వారు ఎదిగే కొంది, వారి ఆత్మీయ జీవితంలో వారు పెరిగే కొంది తెలియకుండానే స్వనీతి పరులుగా ఉంటున్నారు అన్న దాని గురించి నేను మీకు హెచ్చరిక చేస్తున్నాను. మన స్వనీతి దేవుని కృపను తొలగిపోతున్నా అంటే దీన్ని బట్టి మనం చూస్తున్నాం, దైవ ఉగ్రతకు మనం ప్రవేశిస్తున్నామన్న మాటని మనం గమనించాలి. మన స్వనీతి మనుషుల దగ్గర మెప్పు కోరుకుంటుంది. అప్పుడప్పుడు మన టీములో ఉన్నవారు ఏం చేసినా కానీ ఆయనకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తుంటారు. ఆమేన్. అలాగే ఉండాలి. మనమందరమును ఏది చేసినా దేవునికి ఘనత తెచ్చేవారుగా ఉండాలనేది మనం ముందుకు సాగిపోదాం. మన స్వనీతి వలన మనల్ని మనము నడిపించుకోవటము చాలా కష్టమండి. మన స్వనీతి ఒక మురికి గుడ్డ వంటిదని మనం తెలుసుకోవాలి. కనుక మనం పరిశుద్ధాత్మ ద్వారా
లేక దేవుని ఆత్మ ద్వారా మనం నడిపించబడిన వారుగా ఉండాలంటే ఈ స్వనీతి వలన మనం నడిపించబడలేము. మన బుద్ధి, మన ప్రవర్తన, మన జ్ఞానము ఆయన మీదే వేసి నాకేమి లేదు ప్రభువా, నీవే నా దిక్కు అని అంటే ఆయన మనల్ని నడిపించగలడు. మనల్ని మనం నడిపించుకునే సామర్థ్యం మనకు లేదండి. ఎందుకంటే దేవుడు ఆ సామర్థ్యము మనల్ని సృష్టించలేదండి. మనిషి త్రోవలో తను నడిచే విషయంలో కానీ, తను వేసే అడుగుల విషయంలో కానీ మన తరము కాదని కూడా మనం గమనించాలి. ఇర్మీయా రాసిన గ్రంథములోని 10వ అధ్యాయము 23వ వచనాన్ని మనం జ్ఞాపం చేసుకుందాం. యెహోవా తమ మార్గము నేర్పరచుకొనుము, నరుల వశములో లేదనియు, మనుషులు తమ ప్రవర్తన యందు సన్మార్గమును వారి వశము లేదనియు నేనెరుగుదును. యెహోవా తమ మార్గం నేర్చుకొనుట నరుల వశములో లేదనియు, మనుషులు తమ ప్రవర్తన యందును సన్మార్గముందును వారి వశము లేదనియు నేనెరుగుదును. కనుక ఒక నడత యెహోవా చేతనే స్థిరపరచబడినది. మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా మనం దేవుని మీద ఆధారపడాలి. ఒక నడత యెహోవా వశము అనేది మనం గమనించాలి. ఈ మాట ఇర్మీయా గ్రంథంలో గమనించినట్లయితే యోధా రాజ్యం నాశనం అయిపోయింది. దేశాన్ని నాశనం చేసే శత్రువు విషయం కూడా న్యాయము కావాలని ఇర్మీయా ఇక్కడ ప్రార్థిస్తున్నాడండి. ఇర్మీయా చెప్పాడు, మనం బబులోను దేశంలో బానిసగా వెళుతున్నాం, 70 సంవత్సరాలు ఉంటాము, మనం వారికి లోబడాలి అని దేవుడు చెప్పాడని చెబితే చాలామంది తప్పుడు ప్రవర్తికులు దాని గురించి వ్యతిరేకంగా మాట్లాడారు. మనం ఉండే 70 సంవత్సరాలు కాదు, 2 సంవత్సరాలు ఉంటాము, మనము ఈ ఆయుధాలతో వాడిని ఓడించగలము అంటూ రాజుల్ని వారు అనుకున్న రీతిగా మలుచుకున్నారు. చివరికి ఇర్మీయా ప్రవక్త చెప్పిన రీతిగానే ఆ యొక్క యోధా రాజ్యము నాశనం అయిపోయిందండి. అయితే ఆయన ఇక్కడ అంటున్నాడు, యెహోవా తమ మార్గం నేర్పరచుకొనుట నరుల వశం లేదనియు, మనుషులు తమ ప్రవర్తన యందును సన్మార్గమున వారి వశము లేదనియు నేనెరుగుదును. కనుక ఈ విషయాలన్నింటినీ మనం జ్ఞాపం చేసుకున్నట్లయితే మనం ఏది అడుగు వేసాలన్నా, నడవాలన్నా దేవుని మీదే మనం ఆధారపడాలి. మనం నడుచుకునే సామర్థ్యము మనకు లేదని మనం జ్ఞాపం చేసుకోవాలి. కనుక ప్రభునందు ప్రియమైన బిడ్డలారా, కీర్తనలు 143వ దావీదు కీర్తన 10వ వచనం మనం చూస్తున్నాం. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశములో నన్ను నడిపించునుగా. కానీ ఇక్కడ దావీదు మహారాజు ప్రార్థించినట్టుగా ఏ విధంగా దేవుని మీద ఆధారపడినట్టుగా మనము కూడా దేవుని మీద పడాలి. మన స్వనీతి మనము ఆత్మీయంగా నడిపించుకోలేమని, కాబట్టి మన స్వనీతి ఒక మురికి గుడ్డ వలె ఉంటుందని మనం జ్ఞాపం చేసి మన ఆత్మలను ఆర్పివేసుకోకూడదు. దేవుని ఆత్మ విశ్వాస హృదయాలని, వేడిమిని, వెలుగును, ఆసక్తిని రేకెత్తించే మంటగా ఇస్తుందని జ్ఞాపం చేసుకోవాలి. దేవుని ఆత్మను, పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు అనే పదాలు మనం చూస్తే, ఆత్మను ఆర్పకూడదు అనే మాట చూస్తే, దీంట్లో పాపము, నిర్లక్ష్యము, ప్రార్థన, కృతజ్ఞత లేకపోవటమే, ఇలాంటి పరిస్థితులు ఉంటే చల్లారిపోయే జీవితం అనే మాటను మనం జ్ఞాపం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ నడిపింపు ఎంతో అవసరమైనది. మన స్వనీతి మీద మనం ఆధారపడవద్దు. దేవుని మీద ఆధారపడి
దేవుని చిత్తానుసారంగా మనం నడిచేవారుగా ఉండాలి. అప్పుడే మన ఆత్మ, మనం దేవుని యొక్క ఆత్మ తన చిత్తానుసారంగా మన యథార్థతలో నడిపించేవారుగా ఉండి, నశించిపోతున్న ఆత్మలను ఎంతవరకు రక్షించగలమో అంతవరకు రక్షిస్తూ, మన ఆత్మను కాపాడుకుంటూ ఇతరుల ఆత్మను కూడా రక్షించేవారుగా ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలను ముగిస్తున్నాను. దేవుడి వాక్యము మన వినికిలో దేవుడు దీవించును గాక. ఆమేన్.